సునీల్ కుమార్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉంటే వాస్తవానికి నాకైతే సిగ్గేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 వరకు దళితులకు నరక యుగంగా అది భావించాలి. దళితులకు అనేక త్యాగాల ద్వారా వచ్చినటువంటి చట్టాలని కూడా నిర్వీర్యం చేసి ఈ చట్టాలు దేనికి పనికి రావు అని చెప్పేసి ప్రవర్తించినటువంటి తీరు ఆ 2019-24 కాలం. దళితులు అనే వాళ్ళు ఈ రోజు గుర్తుకొచ్చారని చెప్పేసి మీరు అన్నారు. మీరు కాదు, నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఒక దళిత కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని. నేను కారంచేడు బాధితుడిని. కారంచేడు ఉద్యమాల్లో నుంచి బయటకు వచ్చి దాదాపు 25 సంవత్సరాల పాటు ఎంఆర్పిఎస్ లో ఉద్యమ నాయకుడిగా పనిచేసి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి నేను తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి పనిచేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న సంఘటన జరిగితేనే పార్టీలకి, కులాలకి, మతాలకి సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉద్యమించి న్యాయాలు చేయించుకున్నటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దేశం మొత్తం కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఒక చిన్న సంఘటనలకి. కానీ 2019 నుంచి 24 దాకా 519 సంఘటనలు జరిగినాయి. దళిత కాదు, కేవలం నీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడితే దళితులు ఎవరు కూడా మన దళితుడైన పివి సునీల్ కి అన్యాయం జరిగిపోయింది, కేసు పెట్టారు, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ రండి అయ్యా అని చెప్పేసి అనేటువంటి పరిస్థితి లేదు. సునీల్ కుమార్ ని ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక దళితుడిగా చూడనటువంటి పరిస్థితి ఉంది, దళిత అధికారిగా చూడనటువంటి పరిస్థితి ఉంది. శంకరన్ గారు ఐఏఎస్ మీ అందరికి కూడా తెలుసు. ఆయన ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు, దళితుల పక్షాన నిలబడ్డారు. చివరికి ఆయన అవివాహితుడుగానే పెళ్లి కూడా చేసుకోకుండా దళితులకి చేసేసి సేవ చేసినటువంటి వ్యక్తి. అంటే దళిత కులంలో పుడితే దళితులకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండి దళితులకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి తాబేదారులుగా, బానిసలుగా పనిచేసిన నిన్ను మేము గౌరవించాలా? శంకరన్ గారిని గౌరవించాలా?